అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజా సమస్యలపై నిరంతరం ఎప్పటికప్పుడు పోరాటం చేసి ప్రజలను జాగృతం చేసేటువంటి పార్టీగా ఉన్నటువంటిది సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రధానమైనటువంటి నేత చాడా వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు దిశానిర్దేశం చేయడానికి వచ్చారా? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? కార్యవర్గ సమావేశం కూడా జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి. మీరు లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? చేస్తే పొత్తు పెట్టుకుంటారా? వాస్తవికంగా కరీంనగర్ జిల్లా మహాసభ అయిన తర్వాత కార్యవర్గ కౌన్సిల్ పెట్టలేదు. వాళ్ళంతా కలిసి మాట్లాడాలా, ఉత్సాహపరచాలి, దాని మీద వచ్చాము. ప్రజా సమస్య చర్చించాం. అంతేకాకుండా అతి త్వరలోనే ఎప్పుడు ఎన్నికలతో చెప్పలేదు కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా కసరత్తు చేయమని, గ్రామాల్లో సమావేశాలు పెట్టుకోమని, ఎక్కడెక్కడ పోటీ చేయగలుగుతారో, ఏం చేయగలుగుతారో, వార్డు మెంబర్లు ఏంది, సర్పంచ్లు ఏంది, ఎంపీటీసీలు ఏంది, జెడ్పీసీ ఏంది అడిగాం. వాళ్ళందరూ కూడా చాలా చోట్ల చేద్దామని చెప్పినారు. కాబట్టి వాళ్ళ కసరత్తు చేయమని అడిగాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజా సమస్యల మీద ఉద్యమం చేయండి. ఇప్పుడు మన స్టడీ చేయండి. మొదలు ప్రజల సమస్యలు ఏంటి, పేదరికం ఎట్లా ఉంది, పేదల బతుకులు ఎలా ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళు లేదా రేషన్ కార్డు లేని వాళ్ళు, ఈ రకమైనటువంటి సమస్యలలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి తెలుసుకోండి. రాజీవ్ యువశక్తి దానికి సంబంధించి యువకులకు వాళ్ళకి వచ్చేటువంటి పథకాలు వస్తున్నాయా లేవా, ఎవరికి ఇస్తున్నారు, అసలైన అర్హులకు ఇస్తారా లేదా స్టడీ చేయండి. స్టడీ చేసి దానిపైన ఆ స్థానిక ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ చేయండి. ఆ తర్వాత వాళ్ళు స్పందించకపోతే 15 నుంచి 20 మధ్యన మండలాల ముందు మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిన్న తీర్మానం చేసింది. అది జరిగిన విషయం. మీరు అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నారు, ఒక భాగస్వామ్య పార్టీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావట్లేదు అనేది ప్రధాన డిమాండ్. అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, వేల సంఖ్యలో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే 10ల సంఖ్యలో ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా కంపెన్సేట్ చేస్తారు? దానిలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రధాన ఆరోపణలు చేస్తారు. వాస్తవికంగా బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారులు ఉన్నది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నది. వాళ్ళ పరిస్థితి ఎప్పటికీ ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళకేమో మళ్ళీ ఎట్లా అధికారం వస్తుందని చూస్తాం. బీజేపీలో తెలంగాణలో పాగేయాలని వాళ్ళు చూస్తారు. సరే, ఆరోపణలు చేయడం సహజం. అయితే ఉన్న పరంగా చూస్తే ఈ 6 గ్యారంటీలు ఇంకా మిగతా అనేక వందల గ్యారంటీలు ఇచ్చినటువంటి అవి మాట వాస్తవం, అవి అమలు చేయమని చెప్పేసి మేము పదే అడుగుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ రుణమాఫీ సంబంధించి, రైతు భరోసా సంబంధించి ఈ మధ్య పడింది. తర్వాత ఇండ్లకు సంబంధించి స్టార్ట్ అయింది. అయితే ఇండ్లు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఎట్లా చేయాలనే దాని మీద వీళ్ళు కొంచెం ఆచితూచి ఆలోచిస్తే బాగుండేది. వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినాం ఏంటంటే మనం అందరికీ ఒకేసారి ఇల్లు ఇవ్వలేము. ఓకే, కాబట్టి ఇందిరమ్మ phase 1, ఇందిరమ్మ phase 2, ఇందిరమ్మ phase 3 అని పెట్టుకున్నాం. వీళ్ళు కూడా అట్లా పెట్టుకుంటే బాగుండేది. వీళ్ళేమో అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి అన్ని గ్రామాలకు పోయినారు. అయితే అక్కడ ఏంటంటే డబ్బు లేదు, చేయాలని తపనున్నా డబ్బు లేకపోతే ఎట్లా జరుగుతాయి? నేను రేవంత్ రెడ్డి గారు తప్పు పట్టట్లేదు, కానీ డబ్బు లేదు, అందుకని ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. వాడు ప్రతి బూత్కు పోలీస్ స్టేషన్కు 8 10 ఇస్తే ఏం సరిపోతాయి అవి? అంటే ఆ రకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అది దాన్ని కూడా వీళ్ళు మరి ఆలోచించుకొని ఎట్లా ఓవర్టేక్ అవుతారని నిర్ణయం చేసుకుంటే మంచిదని చెప్పేసి నేను ఇళ్ళకి సంబంధించి చెప్తా ఉన్నాను. రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నా, అందరికీ ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము డిమాండ్. మిగతా సరే వాళ్ళు ఇచ్చిన హామీలలో గ్యాస్ సిలిండరు లేకుంటే ఈ విద్యుత్ శక్తులు ఉన్నది ఇంట్లో మాఫీ ఇవన్నీ కొన్ని అమలు అవుతాయి, కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొండొచ్చు, నేను చెప్పలేను. రాజీవ్ వికాస్ కూడా కొంత పథకాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ సమస్యలే. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది, 7 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిపోయింది, మేము దాన్ని తీర్చడానికే మిత్తులు కట్టడానికే ఇబ్బంది అవుతుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇలా అనేక సమస్యలు అయితే ఉన్నాయి. అయితే హామీ ఇచ్చినాం కాబట్టి అమలు చేయాలనేది డిమాండ్ ఎవడేం చేస్తాడు, మేము కూడా చేస్తాం. అది కానీ అమలు చేస్తున్న దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆచితూచి అడగాల్సిన అవసరం అని మాత్రం నేను చెప్తున్నాను. ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ సరిగ్గా చేయండి, లోతుగా క్షేత్రస్థాయిలో చేయండి, పరిశీలించండి అని చెప్తున్నాం. మేము కూడా రిప్రజెంటేషన్ చేసినాం ఆ కమిటీకి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరంగా దానిపైన ఒక ప్రజల పాలన అన్నప్పుడు ప్రజల మధ్య ఉండే పరిపాలన చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేలు తర్వాత వాళ్ళు కూడా అంతా అంతర్మాత్రం పడతా ఉన్నారు.
ప్రజల మధ్య ఉంటలేరనే భావన ఉంది. అటు వాళ్ళు కొంచెం ప్రజల దగ్గర పోయి విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని చెప్పి తెలియపరుస్తుంది. భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ అనేది చాలా కీలకమైంది. బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్ మీకు చాలా అవేర్నెస్ ఉంది దాని మీద. సో సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటువంటి వర్డ్స్ ఇండియన్ ప్రియాంబుల్లో ఉన్నాయి. దీనిలో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్స్ అనేది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కలపడం జరిగింది. ఇవి తీసేస్తారనే చర్చ జరుగుతుంది. నిన్న కూడా ఖర్గే వచ్చినప్పుడు, మల్లికార్జున్ ఖర్గే వచ్చినప్పుడు కూడా రాజ్యాంగాన్ని సవరిస్తారు. అది ఇది గత ఎన్నికల సందర్భంలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ చేంజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఎట్లా చూడొచ్చు రాజ్యాంగంలోని పీఠికని మార్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. హోస్బలే, కర్ణాటకలోని హోస్బలేలో జరిగిన చర్చ కూడా ఒక ప్రధాన కాంట్రవర్సీకి దారితీసింది. వాస్తవికంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండవ టర్మ్లో, మొదటి టర్మ్ నుంచి ఆరంభమైన రాజ్యాంగ ఉల్లంఘనలని ఈ రెండవ టర్మ్లో బాగా విరిగిపోయాయి. ఇప్పుడు మూడో విడత వచ్చిన తర్వాత ఇంకా ఆయన పూర్తి మెజార్టీ రాలే. ఇది ఇతర పార్టీల మద్దతుతో, మిత్రపక్షాలతో, ఎన్డీఏ కూటమితో అధికారం చెలాయిస్తాం. అయితే ఇంకా మన ఏదైనా వెనుకటి సామెత ఉంది, ఏది మన కూరలు తీసేసిన నాగభావం అయితే పుసపుస కొడతా ఉంటుంది, దానికి కూరలు ఉండేవి. అంటే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ అట్లే పుసపుస కొడతా ఉన్నాడు, నిజమే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, అసలు ప్రాథమిక హక్కులకే భంగం కలిగిస్తున్నాడు. ఏదైతే రాజ్యాంగం పొందుపరిచినటువంటి ప్రవేశ పీకులో పొందుపరిచినటువంటి ఉన్నాయో హక్కులు లేవు. లౌకిక వ్యవస్థకైతే తుంగలు తొక్కేసే పని చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే మొత్తం ఉన్మాదం అని చెప్పి నేను అవినీతి రహిత పాలన అంటాడు. పూర్తి అవినీతిమయమైన పాలన. ఎందుకంటే ఉదాహరణకి లలిత మోడీ, విజయమాల్య దాదాపు 6 సంవత్సరాల నుంచి బ్రిటన్లో ఉండి ఇతర దేశాల్లో ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? చేతగాని ప్రభుత్వమా? లేకుంటే నీకు అన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి, తర్వాత నీకు నిఘా ఉంది, పోలీసు ఉంది, అంతా ఉన్నది, చట్టాలు ఉన్నాయి, వాటి వెళ్తున్న పనిచేయడానికి వాళ్ళు ఈ దేశానికి, స్వదేశానికి అప్పీలేని పరిస్థితిలో పూర్తిగా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం చతికిలవడదని చెప్పడం అతిశయోక్తి లేదు. అందుకని మేము చెప్పేందంటే సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం ఈ నినాదాలతో సిపిఐ ఇప్పటికే యాత్ర చేసింది. రానున్న కాలంలో కూడా తప్పనిసరిగా ఏమాత్రం దీనిపైన డివేషన్ అయినప్పుడల్లా మేము మా వాణి వినిపిస్తూనే, గొంతు వినిపిస్తూనే ఉన్నాం, ఎత్తనే ఉన్నాం. రానున్న కాలం కూడా తప్పనిసరిగా ఆ వైపున మా ప్రయత్నం చేస్తాం. అంటే 1975లో ఇందిరాగాంధీ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఇప్పటివరకు 352 ఆర్టికల్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ విషయాల్ని ఫోకస్ చేస్తూ అనేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు. ఇందిరాగాంధీ ఏమో అఫీషియల్గా అత్యవసర పరిస్థితి ప్రకటించింది, ఎమర్జెన్సీ. నరేంద్ర మోడీ అప్రకటిత, అంటే ఎమర్జెన్సీ అనే అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండానే అమలు చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు చేసిన తప్పని చెప్పినాము, వాళ్ళు కూడా రిలీజ్ అయినారు. ఇప్పుడు కూడా ఈయన చేస్తుంది ఏమిటి? ఇప్పుడు ఎమర్జెన్సీ లాగానే ఈయన పద్ధతి ఉన్నాయి. ఇది అప్రకటిత ఏజెన్సీ, ప్రకటించకుండా అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నాడు. ఏంది అది? ఇప్పుడు అగార ఆపరేషన్ లేదు, మన ఈ వీళ్ళందరి మీద కోరేగాం కుట్ర కేసులు పెట్టి అప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా చనిపోవడానికి కారకులు ఎవరు? ఇప్పుడు వరారావు ఇవాళ బాంబేలో ఉన్నాడు, వీడికి అత్తరేడు హైదరాబాద్ కంటే ఆక్షన్నే రావడానికి లేదు. కాబట్టి ఆ రకంగా రాజద్రోహం కేసులు పెట్టి రాజులైపోయారు. ఆ పరిపాలన అంతమైంది. ఇంకా ఇప్పటికీ ఆ సెక్షన్ కొనసాగించడం అంటే సిగ్గుపడాలి, సాధించుకోవాలి. కాబట్టి ఈ తక్షణమే అవన్నీ ఉపసంహరించుకోవాలి, కేసులు ఉపసంహరించుకొని పౌర హక్కులను కాపాడడమే ప్రజాస్వామ్యానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక హక్కులు లేకుండా ప్రజాస్వామ్యం మీనింగ్ ఏమిటి? అర్థమే లేదు కదా. ప్రైమరీ రైట్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా. లెఫ్ట్ పార్టీల మీద ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. బెంగాల్లో హిందువుల మీద, మెజార్టీ ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను ఏనాడైనా ఖండించారా? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దమనకాండను ఖండించట్లేదు. అంటే ఇక్కడైతే ఒక వాదన, ఇంకొక వైపు ఇంకొక వాదన ఉంది. వీళ్ళ యొక్క వైఖరి కరెక్ట్గా లేదని కొంతమంది మెజార్టీ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవికంగా పశ్చిమ బెంగాల్లో కానీ లేకుంటే ఇంకే రాష్ట్రంలో కానీ ప్రజల పక్షంగా ఉంటుంది తప్ప మన కాన్స్టిట్యూషన్ అమలు చేయమని చెప్తాం. అక్కడ మమతా బెనర్జీ చేసిన తప్పులు కూడా ఎత్తుకుంటారు. మమతా బెనర్జీ మాకేం మిత్రపక్షం కాదు,
లేకుంటే ఆమె లెఫ్ట్ పార్టీస్ తోటి వైరం పెట్టుకున్నారు. కాబట్టి అట్లేం లేదు. కాకపోతే నిష్పక్షపాతంగానే కమ్యూనిస్టులు తనదైన శైలి అయితే బలహీనతలు ఉన్నటువంటి పరిస్థితులు, మరి పార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ఇప్పుడు ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండేవి ఈ దేశంలో. ఇప్పుడు అన్ని రకాల అయితే అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి. కమ్యూనిస్టులు అవి రెండు కాకుండా నీతికి, నిజాయితీకి, పౌరకులను కాపాడే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆటుపోటు తప్పవు, మన హెచ్చరికలు తప్పవు, బెదిరింపులు తప్పవు. వీటన్ని తట్టుకొని నిలబడతాం. ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ నిలబడారంటే ఒక వాళ్ళకుంటే కమిట్మెంట్కి అద్దం పడుతుంది, అంకిత భావానికి అద్దం పడుతుంది. కాబట్టి అక్కడ ఇక్కడ ఏమి లేదు. మేము కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని అమలు పరచాలనేది మా డిమాండ్. అంటే రాబోయే కాలంలో పూర్వ వైభవం లెఫ్ట్ పార్టీలకి వచ్చే అవకాశం ఉందా, పర్టికులర్గా సిపిఐకి? ఇప్పుడు మేము చెప్పేందంటే వామపక్షాలు విడిపోయినందువల్ల కొంత దేశంలో ఉన్నటువంటి రికగ్నిషన్, అంటే వామపక్షాల పట్ల ఉన్నటువంటి గుర్తింపు కంటే గౌరవం అనుకోండి, గౌరవం కొంచెం దెబ్బతింది. చీలిపోయినందువల్ల ఏమిటి వీళ్ళు ఒకటి గారు. అసలు చాలామంది మేధావులు అనేది అంటే అసలు సిపిఐ అని ఒకటైతే బాగుంటుంది అంటారు. కానీ అది కావట్లేదు అనివార్యంగా. మేము కూడా జాతీయ స్థాయిలో కూడా అనేకసార్లు చర్చ చేశాం. ఇప్పుడు ఉన్న పరంగా ఏంటంటే ఈ సిపిఐ ఒక తల్లి పార్టీగా అందులో శతదినోత్సవాలు జరుపుకుంటారు. 100 సంవత్సరాలు నిండిన పార్టీ. అటు ఈ సందర్భంగానైనా వామపక్షాలు ఐక్యతతో ముందుకు పోతే మంచిది. అసలు పునరీకరణ కావాలని మా డిమాండ్. పునరీకరణకు సిపిఎం వాళ్ళు సిద్ధమైతే మాట్లాడుకొని చర్చించుకొని దానికి ఒక నిర్ణయానికి రావచ్చని మాకున్నటువంటి అభిప్రాయం. సిపిఐ విశాల దృక్పథంతో ఈ దేశ ప్రయోజనాలను, ఈ దేశంలో ప్రజల హక్కులని, ప్రజల ఈ ఉన్నటువంటి ప్రాణాలకు మన రక్షణ కల్పించే పద్ధతులలో, హక్కులకు భంగాలు కూడా చూసే పద్ధతులలో ప్రయత్నం చేస్తుంది. కలిసి వచ్చే శక్తులతో కూడా ఇప్పటికే కలిసి పనిచేస్తుంది. రానున్న కాలంలో కూడా తల్లి పార్టీగా, మొదటి పార్టీగా తప్పనిసరిగా ఈ దేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమన్వయం చేసి ముందుకు పోయేదానికి మా ప్రయత్నం సాగిస్తాం. ఎస్, మొత్తం మీద పలు కీలకమైనటువంటి అంశాలు వెల్లడించడం జరిగింది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పొత్తు ఉంటుంది. అవసరమైతే వారితో కలిసి తమ సత్తా చాటడానికి ముందుకెళ్తున్నాం, దిశానిర్దేశం చేశారనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఉద్దేశం. అలాగే కామెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు సైతం దశల వారీగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొంత ఆర్థికపరమైనటువంటి వనరుల లేని వల్లనే ఇది ఆలస్యం అవుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మంత్రులు, ఇతర అధికారులు ప్రజల్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. ఇక జాతీయ స్థాయిలో అయితే నేషనల్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ చేసి అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంటర్నల్ ఎమర్జెన్సీని తలపించే విధంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా చేస్తున్నారు. రాబోయే కాలంలో వామపక్షాల పునరీకరణకు సైతం విశాల దృక్పథంతో ఆలోచించే పార్టీ తమ పార్టీ అని చెప్పి స్పష్టమైన అభిప్రాయంతో మనకి వెల్లడించడం జరిగింది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.